Bhavani, క్షమించి. Oh God, really, I'm so sorry. క్షమించండి. అరెస్ట్ అయింది. గురూజీతో అక్కడ ఎక్కువసేపు ఉండడం వల్ల అరెస్ట్ అయింది. మీకు ఎన్నో ప్రోగ్రాంలు ఉంటాయి, తప్పుగా భావించకండి. ఫస్ట్ కన్నడ రాష్ట్రంలో అడుగు పెడతానే ముగ్గురు వ్యక్తులు, ది గ్రేట్ కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు, వారికి నాకు పరిచయం ఉంది. అలాగే అనుక్షణం నా గుండెల్లో ఉండి ఒక రోజుకు ఒక్కసారి తలుచుకుంటూ కంట్లో నీళ్ళు వస్తాయి నాకు, ది గ్రేట్ ఫ్రెండ్ అంబరీష్. ఎప్పుడు ఎక్కడున్నావురా అంబరీష్, ఎక్కడున్నావంటే ఇప్పుడు సుమలతకు జన్మించాడు అంబరీష్. వాడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ హి కేమ్ నౌ. అలాగే విష్ణువర్ధన్ గారు, వాట్ ఏ మ్యాన్ హీ. మ్యారేజెస్కి ఎప్పుడైనా రమ్మంటే 3 days ముందుగా భారత్ గారు వాళ్ళు ట్రైన్లో వచ్చారు హైదరాబాద్. నన్ను ఎప్పుడు జాక్ ఫ్రూట్ అని పిలుస్తాడు. పిల్లలు ట్రైనింగ్ వెళుతున్నారు యాక్టింగ్ అని, ఎందుకండి మీ దగ్గర ట్రైనింగ్ మోహన్ బాబు గారు, విష్ణుని పిలిచి మీకు నాన్న సినిమాలే చూడండి, అదే చాలు, ఆయనే ఒక గ్రంథం అని చెప్పాడు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎప్పుడూ గుర్తుంటారు. ఆ తర్వాత నాకు అత్యంత ఆత్మీయుడు రాక్లైన్ వెంకటేష్, అంబరీషు ద్వారా పరిచయం. ఆ రోజు నుంచి కూడా అన్న అని పిలుస్తాడు, నేను తమ్ముడు అంటాను. చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు. ఈ సినిమాల గురించి ఎక్కువ నేను చెప్పకూడదు, ఇప్పుడు చెప్పను. సినిమా తీసాం, ప్రజల ఆశీస్సులు, దీని గురించి విష్ణువర్ధన్ బాబు చెప్పాలి. ఎందుకంటే దాన్ని కథ మూలం ఎప్పుడు ఎక్కడ ఏమిటి అన్నది అన్నీ తిరగేసి చేసినటువంటి సినిమా. మహానుభావులు కన్నడ రాజకుమార్ గారు తెలుగులో తీసి సిల్వర్ జూబ్లీ కూడా ఆడింది, బ్లాక్ అండ్ వైట్. నౌ రిగార్డింగ్ దిస్ పిక్చర్ కన్నప్ప, మై సన్ విష్ణువర్ధన్ బాబు ఈజ్ స్పీకింగ్, గోయింగ్ టు స్పీక్. Thank you so much, sir. Thank you. Vishnu Manchu, sir, over to you. అందరికీ నమస్కారం. సారీ లేట్ అయింది. ఈరోజు పోయినసారి వచ్చినప్పుడు మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యాను, అందరితోనూ మాట్లాడాను. టుడే ఈజ్ అ వెరీ ఆస్పీషియస్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. క్షమించాలి, సారీ. విష్ణువర్ధన్ జ్ఞాపకార్థం, నా స్నేహితుడు అంబరీష్ జ్ఞాపకార్థం సుమలత గారు, అలాగే భారత గారు జస్ట్ ఒక ఫోన్ చేశాను రావాలి అని. ఈవినింగ్ రాక్లైన్ వెంకటేష్ మిస్టేక్ భారత గారికి చెప్పకపోవడం, 3:30కి ఫోన్ చేసి అమ్మ మీరు ఎక్కడున్నారని వెతికి వచ్చేసి నేను చెప్పాడు. దట్ రాక్లైన్ మిస్టేక్, నాట్ మై మిస్టేక్ అమ్మ. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ బోత్ ఆఫ్ మీ ఇద్దరికి. ఈరోజు Lord Shiva's song we have launched with the blessings of Puja Shri Gurudev Shri Ravi Shankar Jito. He was gracious enough to accept when we requested him to launch the song on Lord Shiva. So today we launched it to the world through 3Series audio company. I hope and pray all of them like the song. April 25th, the movie is releasing, and I'll be coming back again. There are a lot of events planned in Karnataka because we are, through Rockline Venkatesh Garu, we are planning a very large release in Kannada language also. And I hope and pray I have the blessings of all Kannadigas. I want to thank Sumalata auntie and Bharati auntie for gracing this occasion and coming here to bless me. I'm really honored. I will talk more when the elders are not on stage in another occasion. Thank you so much. Thank you. Yes, sir. My dear friends,
Because of you only, I have forgotten some points. The important point is the great Sri Ravi Shankar Gurudev Garu. I love him, I like him, I see him in his face, in his heart, Lord Shiva. It is not exaggeration for me, it is a truth. ఆయన చూస్తే ఒక పరమేశ్వరుని చూసినట్టు అనిపిస్తుంది నాకు, నా ఒక భావం. యాక్చువల్గా నేను ఎవరిని సహజంగా నమ్మను. అటువంటిది నా మిత్రుడు రజనీకాంత్ ఒకసారి రమ్మన్నాడు ఇక్కడ. అయిపోయింది 2 years. రే రారా అని ఇక్కడ ఉన్నాను అన్నాడు. ఎక్కడ రా అన్న? రవిశంకర్ గురుదేవ్ గారి దగ్గర రా అన్న. నాకు ఆయన గురించి విన్నాను కానీ ఏంటి రా అన్న. నువ్వు రారా అన్న. ఐ కేమ్ హియర్ అండ్ ఫ్రమ్ దట్ డే ఐ బికేమ్ ఎ సర్వెంట్ ఫర్ శ్రీ రవిశంకర్ గురుదేవ్. ఆయనకు నేను ఫోన్ చేసి, గురుదేవ్ వాళ్ళ సెక్రటరీకి నా ఇలాగా కన్నప్ప రిలీజ్ చేయాలి, టీచర్ గారు మనకు ఆడియో లాంటిదే ఇలా చెయ్యాలని చెప్తే, నో అనదర్ వర్డ్, హీ యాక్సెప్టెడ్. ఎప్పుడు వస్తారు మోహన్ బాబు గారు, రండి, ఇది మన సినిమా అని ఆయన చూసి ఎలా ఆశీర్వదించాడో నా బిడ్డను మీరు రేపే సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. అటువంటి గురుదేవ్ గారి పాదపద్మాలకు నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, ఆ గురుదేవ్ గారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ಇನ್ನು ಭಾರತಿ ವಿಷ್ಣುವರ್ಧನ್ ರವರು ಪ್ರೀತಿಯ ಕರೆಗೆ ಒಗ್ಗಟ್ಟು ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ಒಂದೆರಡು ಮಾತು. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಈ ಒಂದು ಒಳ್ಳೆ ದಿನ ಎಲ್ಲಿ ಮಿಸ್ ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಡ್ತೀನೋ ಅಂತ ನನಗೆ ಅನ್ನಿಸ್ತು. ಯಾಕೆಂದರೆ ಮೋಹನ್ ಬಾಬು ಅವರು ಫೋನ್ ಮಾಡಿದಾಗ 8ನೇ ತಾರೀಕು ಇರ್ತೀರಾ ಅಂದರು. ಹ್ಞೂ ಅಂದೆ. ಯಾವ 8ನೇ ತಾರೀಕು ಅಂತ ಹೇಳಿಲ್ಲ, ನಾನು ನೆಕ್ಸ್ಟ್ ಮಂತ್ ಅಂದ್ಕೊಂಡೆ. ಸೊ ಹಾಗಾಗಿ ಸುಮ್ಮನೆ ಆಗಿಬಿಟ್ಟೆ. ನನಗೆ ಬೇರೆ ಫಂಕ್ಷನ್ಗಳಿತ್ತು, ಇದು ಮಾಡಿದೆ. ರಾಕ್ಲಿನ್ ಅವರು ಫೋನ್ ಮಾಡಲಿಲ್ಲ ಅಂದರೆ ನಾನಿವತ್ತು ಇಂಥ ಒಂದು ಸಂದರ್ಭನ ಮಿಸ್ ಮಾಡ್ಕೊತಿದ್ದೆ. ಹಾಗಾಗಿ ರಾಕ್ಲಿನ್ ಅವರಿಗೆ ಖಂಡಿತ ನಾನು ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಬೇಕು. ಪಿಕ್ಚರ್ ನೀವೆಲ್ಲ ನೋಡಿದ್ದೀರಿ. ಮೋಹನ್ ಬಾಬು ಅವರು ನಮ್ಮ ಯಜಮಾನಿಗೆ ಎಷ್ಟು ಪ್ರೀತಿಸ್ತಿದ್ರು ಅಂದರೆ, ಅವ್ರು ಹೇಳಿದ್ರು, ನಿನ್ನ ಹೆಸರೇ ನನ್ನ ಮಗನಿಗೆ ಇಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿಬಿಟ್ಟು ವಿಷ್ಣು ಅಂತ ಹೆಸರಿಟ್ಟರು. ಎಷ್ಟು ಪ್ರೀತಿ ಇದೆ ಅಂತ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಅದರಲ್ಲಿ. ಸಿನಿಮಾ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಬರೀ ಸಾಂಗ್ ನೋಡ್ತಾ ಇದ್ರೇ ಮೈಯೆಲ್ಲ ನವಿರೇಳುತ್ತೆ. ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ. ಅದ್ರ ಬಗ್ಗೆ ಹೇಗೆ ಹೇಳಬೇಕು ಅನ್ನೋದೇ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ ನನಗೆ. ಬಟ್ ಈ ಸಿನಿಮಾ ಖಂಡಿತ ಒಳ್ಳೆ ಚೆನ್ನಾಗಿ ಹೋಗುತ್ತೆ, ಎಲ್ಲರೂ ಇಷ್ಟಪಡ್ತಾರೆ. ಒಳ್ಳೆ ಕೆಲಸಕ್ಕೆ ಭಗವಂತ ಯಾವತ್ತೂ ಆಶೀರ್ವಾದ ಇದ್ದೇ ಇರುತ್ತೆ, ಭಗವಂತನ ಆಶೀರ್ವಾದ. ಸೊ ಹಾಗಾಗಿ ಬಾಬು ಅವ್ರಿಗೆ, ಅವ್ರ ಮಗ ವಿಷ್ಣು ಅವ್ರಿಗೆ ಒಳ್ಳೆಯದಾಗಲಿ, ಸಿನಿಮಾ ಚೆನ್ನಾಗಿ ಹೋಗಲಿ. 100 ದಿನ ಹೋದಾಗ ಆ ಫಂಕ್ಷನ್ಗೆ ನಮ್ಮನ್ನೆಲ್ಲ ಕರೀಲಿ, ನಾವು ಬರ್ತೀವಿ. ವೆರಿ ನೈಸ್. ಒಳ್ಳೆಯದಾಗಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫಾರ್ ಯುವರ್ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ಸ್ ಮ್ಯಾಮ್. ధన్యవాదాలు. నేను ఒక ట్రూత్ చెప్పాలి, బికాస్ ఆఫ్ మిమ్మల్ని గురించి, సుమలతల గురించి. ఎందుకంటే సినిమాల గురించి సీరియస్గా అలా చెప్పేది కాదు. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ BA, సుమలత వాజ్ హీరోయిన్, భారత్ గారు హీరోయిన్. ఆవిడ ఇంకా సీనియర్ కాబట్టి వాళ్ళ ముందు నేను సబ్ జూనియర్. నాకంటే వాళ్ళిద్దరూ వయసులో పెద్దవాళ్ళు. వాళ్ళకి నమస్కారం.